బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరుగుతున్నందున సెన్సిటివ్ ఇష్యూ దృష్ట్యా ముస్తాఫిజుర్ రెహమాన్ను తమ టీం నుంచి తొలగిస్తూ ఐపీఎల్ ఫ్రాంచైజ్ కేకేఆర్ తీసుకున్న నిర్ణయం ఎటేటో వెళ్ళిపోతోంది. ఆఖరకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డే ఇప్పుడు సంక్షోభంలో పడిపోయింది. ముస్తాఫిజుర్ను తొలగించడాన్ని అవమానంగా భావించిన బంగ్లా క్రికెట్ బోర్డు తొలుత మేము జరగబోయే టీ20 వరల్డ్ కప్ ఆడమని మొండికేసి చెప్పింది. ఆ తర్వాత భారత్లో ఆడమని వేరే ఏదైనా తటస్థ వేదిక కల్పించాలని మారం చేసింది. ఇవేవి వర్కౌట్ కాకపోవడంతో వాళ్ళ మీద వాళ్లే ఇప్పుడు చేసుకుంటున్న విమర్శలు పూర్తిగా సంక్షోభానికి కారణమవుతున్నాయి. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు డైరెక్టర్, ఫినాన్స్ కమిటీ చైర్మన్ అయిన నజ్ముల్ ఇస్లాం బంగ్లా క్రికెటర్స్ మైండ్ సెట్పై మండిపడ్డాడు. భారత్తో మ్యాచ్లు ఆడకపోయినా, వరల్డ్ కప్ ఆడకపోయినా బోర్డుకి ఏమీ నష్టం ఉండదన్న నజ్ముల్ నష్టపోయేది క్రికెటర్లే అంటూ హెచ్చరించాడు. అంతటితో ఆగకుండా బంగ్లా క్రికెటర్లు చాలా విదేశీ లీగుల్లో ఆడుతున్నారని, ఎక్కడా వాళ్ళు తమకు దక్కుతున్న కోట్లాది రూపాయలకు న్యాయం చేసేలా ఆడట్లేదని, సో ఆయా క్రికెట్ లీగ్స్, ఫ్రాంచైజీలు బంగ్లా ఆటగాళ్లు సరిగ్గా ఆడకపోతే వాళ్ళ నుంచి డబ్బులు తిరిగి లాక్కోవాలని ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇది బంగ్లా ఆటగాళ్ల ఆగ్రహానికి కారణమైంది. ఇస్లాంను తక్షణమే బోర్డు నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ నిన్న జరగాల్సిన బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ 2 మ్యాచ్లను ఆటగాళ్లు బాయ్కాట్ చేశారు. ఫలితంగా వివాదం మరింత దూరం వెళ్లకుండా బోర్డు డైరెక్టర్నే క్రికెట్ బోర్డు తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ వివాదం ఇంకెంత దూరం వెళ్తుందో, అసలు బంగ్లాదేశ్ వరల్డ్ కప్ ఆడుతుందో లేదా తప్పుకుంటుందో చూడాలి ఈసారి.